కొందరు నాయకులకి బలమైన నియోజకవర్గాలు ఉంటాయి. పెట్టని కోటలుగా భావిస్తారు. అలా కంచు కోటలుగా మారడానికి అనేక కారణాలు కలిసి వస్తుంటాయి. అలాంటి నియోజకవర్గాల్లో చంద్రబాబుకి కుప్పం, వైఎస్ఆర్ ఫ్యామిలీకి పులివెందుల, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పొంగనూరు, ఇలా కొంతమంది పేర్లు మనం చెప్పొచ్చు. ఇలాంటి నియోజకవర్గాల్లో కూడా ఏదైనా సమస్యలు వస్తుంటే ఇమ్మీడియట్గా ఆ సమస్య పరిష్కారానికి కృషి చేసుకోవడం ద్వారానే ఆ నియోజకవర్గాల్లో పట్టుని నిలబెట్టుకోగలుగుతారు. అందుకు తగ్గట్టుగా ప్రయత్నం చేయడం ఏ నాయకుడికైనా అవసరం. ఇలాంటి సంకేతాలు వచ్చిన వెంటనే చక్కదిద్దుకోవడంలో చంద్రబాబు సామర్థ్యం 2024 ఎన్నికల్లో బయటపడింది. ఎందుకంటే 2019 సాధారణ ఎన్నికల్లోనే చంద్రబాబుకి డేంజర్ బెల్ మోగింది. కొన్ని దశల పోలింగ్లో ఆయన వెనుకబడ్డారు. ఓట్ల లెక్కింపులో కొన్ని రౌండ్లలో చంద్రబాబు వెనుకబడుతున్నారు అనే వార్తలు రావడం అప్పట్లో సంచలనంగా మారింది. దాంతో ఆయన కుప్పాన్ని చక్కదిద్దుకోవడం మీద శ్రద్ధ పెట్టారు. కానీ అధికారం కోల్పోవడంతో వైఎస్ఆర్సీపీ జమానాలో కుప్పంలో మున్సిపాలిటీతో పాటుగా అనేక మండల పరిషత్తులు అన్ని చోట్ల ఓటమి పాలు కావాల్సి వచ్చింది. దాని నుంచి పాఠాలు నేర్చుకున్న చంద్రబాబు ఇమ్మీడియట్గా కుప్పంలో పార్టీ పరిస్థితిని చక్కదిద్దే దానికోసం పూనుకున్నారు. అందుకనుగుణంగా అప్పటి వరకు కుప్పంలో పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న నాయకుడి స్థానంలో నేరుగా ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ని రంగంలో దింపారు. ఇప్పటికీ ఎమ్మెల్సీగా ఉన్న కంచర్ల శ్రీకాంత్ కుప్పం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగాను కొనసాగుతున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న, దానికి ముందు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న మొత్తం వ్యవహారాలన్నీ కంచర్ల శ్రీకాంత్ సారథ్యంలోనే చక్కబెడుతున్నారు. చేజారిపోతుందనుకున్నటువంటి నియోజకవర్గాన్ని తిరిగి నిలబెట్టి పూర్తిగా పట్టు సాధించి ఇప్పుడు కుప్పంలో చంద్రబాబుకు తిరిగిలేదు అనే మాటను తీసుకురాగలిగారు. అంతేకాదు చివరికి చంద్రబాబు నాయుడు కుప్పంలో ఇల్లు కూడా కడుతున్నాం అని కూడా ప్రకటించాల్సి వచ్చింది. వాస్తవానికి కుప్పంలో జనానికి దూరం అవుతున్నానని గ్రహించినందుకే చంద్రబాబు అవసరం లేకపోయినా కుప్పంలో ఒక ఇల్లు కట్టడం, ఆ ఇంటిని ప్రారంభోత్సవం చేయడం, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న దశలో కూడా ఇప్పటికే డజన్కు పైగా రోజులు కుప్పం నియోజకవర్గానికి కేటాయించడం, ఇలా చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదంతా కంచుకోట లాంటి తన సొంత నియోజకవర్గంలో పట్టు దెబ్బ తినకూడదు అని చేస్తున్న ప్రయత్నాలకి సంకేతం. మరి జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గం పులివెందులను పూర్తిగా వైఎస్ అవినాష్ రెడ్డి చేతుల్లో పెట్టారు. అవినాష్ రెడ్డే ఇప్పుడు మొత్తం ఆ నియోజకవర్గం అంతా కథ నడుపుతున్నారు. కానీ అక్కడే కథ తారుమారవుతున్నట్టు కనిపిస్తోంది. అవినాష్ రెడ్డి మీద వ్యతిరేకత, అవినాష్ రెడ్డి తీరుతో ఉన్నటువంటి అసంతృప్తి, ఇవన్నీ వైఎస్ఆర్సీపీకి గుది బండలా మారుతున్నట్టు అర్థమవుతోంది. మొన్నటి జడ్పీటీసీ ఎన్నికలు ఏకపక్షంగా జరగవచ్చు, రిగ్గింగ్ భారీగా జరగవచ్చు, అధికార దుర్వినియోగం చాలా బాహాటంగా సాగొచ్చు. ఇవన్నీ వాస్తవాలే. అయినప్పటికీ వైఎస్ఆర్సీపీకి వచ్చినటువంటి నామమాత్రపు ఓట్ల సంఖ్య ఆ పార్టీని హెచ్చరిస్తోంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మేల్కోమని సూచిస్తోంది. ఎప్పటికైనా కళ్ళు తెరిచి పులివెందుల్లో పార్టీ పరిస్థితిని చక్కదిద్దుకోమని చెబుతోంది. ఇలాంటి ఆటంకాలు అడ్డంకులు ఏ పార్టీకైనా విపక్షంలో ఉన్నప్పుడు ఈ రోజుల్లో చాలా సహజంగా మారిపోతుంది. కాబట్టి ఆటంకాలు అడ్డంకులు ఎదురొచ్చినప్పుడే నాయకులు తమ సామర్థ్యాన్ని ఎక్కువగా ప్రదర్శించే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి అలాంటి సామర్థ్యాన్ని ప్రదర్శించే దానికోసం పూనుకుంటారా? లేకుంటే పులివెందులను అవినాష్ రెడ్డే చూసుకుంటారులే, ఏమైనా పర్వాలేదులే, ఇది ఉప ఎన్నికలే, ఇక్కడ ఎలా దుర్వినియోగం జరిగింది కాబట్టి వాటమి పాలయ్యాం అని లైట్ తీసుకుని చేతులు కాల్చుకుంటారా? ఇదే కీలకమైనటువంటి అంశం. ఎందుకంటే పులివెందులు లాంటి నియోజకవర్గంలో రాష్ట్ర వ్యాప్తంగా వీచిన మొన్నటి ఎదురుగాలిలో కూడా 60,000 పైబడినటువంటి మెజారిటీ జగన్మోహన్ రెడ్డికి వచ్చింది. ఇప్పుడు దాన్ని నిలబెట్టుకోవాలన్నా, అది మరింత పెంచుకోవాలన్నా పులివెందుల్లో వైఎస్ఆర్సీపీని మరింతగా పటిష్టం పరుచుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. ఇప్పుడు పులివెందుల ఎన్నికల్లో వచ్చిన ఫలితాలతో తెలుగుదేశం పార్టీ మరింత దూకుడిని ప్రదర్శించే అవకాశం ఉంటుంది. రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో మరింతగా వైఎస్ఆర్సీపీని అణిచివేసే ప్రయత్నానికి పూనుకోబోతుంది. అనేక రకాలుగా అడ్డంకులు పెట్టాలని చూస్తుంటుంది. అలాంటి తరుణంలో వాటన్నిటిని ఎదుర్కోవాలంటే వైఎస్ఆర్సీపీ తన పార్టీ బలాన్ని పెంచుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. తన కార్యకర్తలకు పూర్తి స్థాయిలో విశ్వాసం నింపాల్సిన అవసరం ఉంటుంది. అదంతా జరగాలంటే పార్టీ అధినేతగా, పులివెందుల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నాయకుడిగా జగన్మోహన్ రెడ్డిది ముఖ్యమైనటువంటి బాధ్యత. అందుకు తగ్గట్టుగా ఆయన ఇప్పుడు ఎదురైనటువంటి డేంజర్ బెల్స్ నుంచి పాఠాలు నేర్చుకుని పరిస్థితిని చక్కదిద్దుకునే పనిలో దిగుతారా?
లేకుంటే ఏం కాదులే, ఇలాంటివి మామూలేలే, గతంలో జరగలేదా అన్నట్టు లైట్ తీసుకుని ఆ తర్వాత చేతులు కాలగానే ఆకులు పట్టుకునే పరిస్థితిని కొని తెచ్చుకుంటారా? ఇదే కీలకమైనటువంటి అంశం.